సిమిలర్ ఆటమ్స్ ఉంటే ఏమంటాం? ఎలిమెంట్. సో ఒక ఎలిమెంట్ తన సొంత అయాన్తో టచ్లో ఉంది, రివర్సిబుల్గా ఉంది. వెన్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్ రివర్సిబులీ, వెన్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్ రివర్సిబులీ, అది ఎలక్ట్రోడ్ అవుతుంది. సార్ యానోడ్ అవుద్దా క్యాథోడ్ అవుద్దా? వాళ్ళ పొటెన్షియల్స్ డిసైడ్ చేస్తాయి. జింక్తో పోల్చితే, జింక్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్తో పోల్చితే కాపర్ రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ, అంచేత అది క్యాథోడ్ అయింది, జింక్ యానోడ్ అయింది. అది వేరే విషయం. యానోడ్ అవ్వాలన్నా క్యాథోడ్ అవ్వాలన్నా ముందు ఏమవ్వాలి? ఎలక్ట్రోడ్ అవ్వాలి కదా. సో ఈ సిలబస్ మొత్తం, ఈ చాప్టర్ మొత్తం ఒక ఎలక్ట్రోడ్ తయారు చేయడానికి ఫండమెంటల్ పాయింట్ ఏంటి? ఎలిమెంట్ తన సొంత అయాన్తో కాంటాక్ట్లో ఉండాలి. అది కూడా ఎలాగా? రివర్సిబులీ ఇన్ కాంటాక్ట్. అంటే అవసరమైతే ఎలిమెంట్లోంచి యాటమ్ దూకేసి సొల్యూషన్లోకి వచ్చేయగలగాలి, లేదా సొల్యూషన్లో ఉన్న అయాన్ యాటమ్ మీద, మెటల్ మీద డిపాజిట్ అయ్యేలా ఉండాలి. సో వెన్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్స్ ఓన్ అయాన్, అది ఎలక్ట్రోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. యానోడ్ అవుద్దా క్యాథోడ్ అవుద్దా ఎవరు డిసైడ్ చేస్తారు? యానోడ్ అవుద్దా క్యాథోడ్ అవుద్దా ఎవరు డిసైడ్ చేస్తారు? చెప్పండి. వాళ్ళ పొటెన్షియల్స్ డిసైడ్ చేస్తారు.